హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివా సోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 83 మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. అందులో భాగంగా మరికొన్ని జోక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మగాళ్ళు రెండు రకాలు, పెళ్లి కాలేదని ఏడ్చేవాళ్ళు, పెళ్ళైందని ఏడ్చేవాళ్ళు. మ్యాజిక్ ఏంటంటే ఏడుపు మాత్రం కామన్. భార్యాభర్తల జోక్స్. ఒక విషయం గుర్తుపెట్టుకో నాయనా, పెళ్ళైన కొత్తలో భార్య భర్త మాట వింటుంది. పెళ్ళైన 6 నెలల తర్వాత భర్త భార్య మాట వింటాడు. ఆ తర్వాత నుంచే వాళ్ళిద్దరి మాటలు పక్కింటి వాళ్ళు వింటారు. మగవారు స్వతహాగా ధైర్యవంతులే. 5 హర్రర్ సినిమాలు చూసినా భయపడరు. కానీ భార్య దగ్గర నుండి 5 మిస్డ్ కాల్స్ వస్తే మాత్రం భయపడిపోతారు. ఎంత భయపెట్టిన ఆడవాళ్ళకు మాత్రం ఓ చిన్న బొద్దింకను చూస్తే చాలు హడలిపోతారు. ఏంటో ఈ వింత. నేను తలుచుకుంటే అమ్మాయిలందరూ నా ముందు క్యూలైన్లో నిల్చుంటారు. కానీ ఇంట్లో వాళ్ళే పానీపూరి బండి పెట్టుకుంటా అంటే ఒప్పుకోవడం లేదు. భార్య: వినాయక చవితి రాత్రికి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? భర్త: పంతులు గారు చందమామని చూడకూడదని చెప్పారు కదా, అందుకే రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నానే. భార్య: ఎవరా ఫ్రెండు, ఆడామగా? ప్రభుత్వం నడుస్తుంది తాగుబోతుల వల్ల అంటారు కదా, నిజానికి అది ఆడవాళ్ళ వల్ల నడుస్తుంది. ఎందుకంటే మేము తాగేదే వాళ్ళ వల్లే కదా. పిజ్జా హట్: బాబాయ్, పిన్ని ప్రెగ్నెంట్ కదా, హాస్పిటల్కి కదా తీసుకెళ్ళాలి, మరి పిజ్జా హట్కి తీసుకెళ్ళావెందుకు? ఇక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా. టీచర్: ఒరేయ్ పండు, నీకు పెళ్ళైతే భార్య అంటే ఇష్టమా, చెల్లెలంటే ఇష్టమా? భార్య చెల్లెలు అంటే ఇష్టం మేడం. భార్య: ఏమండి, పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకుని గుర్రం మీద ఎందుకు ఎక్కిస్తారు? భర్త: లాస్ట్ ఛాన్స్ ఇస్తారే, అక్కడి నుండి పారిపోవడానికి. ఇండియన్ లాజిక్. ఆడదానిపై చేయి చేసుకుంటున్నాడు, వీడేం మగాడు, చీ. ఆడదాని చేతిలో దెబ్బలు తింటున్నాడు, వీడేం మగాడు, చీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.